హనీ ట్రాప్కి సంబంధించి ఎట్లా ఉంది? ఎస్ హనీ ట్రాప్ అనేది ఒకప్పుడు ఏంటంటే సెలెక్టివ్ నెంబర్స్ని ట్రాప్ చేసేది. ఇప్పుడు ఏమైందంటే ర్యాండమ్గా ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మీ ఛానల్ ద్వారా వీళ్ళకి తెలియాల్సింది ఏంటంటే మీ యొక్క ఫోటో డీపీని ఒక అమ్మాయి ఫోటో అయితే అమ్మాయి డీపీ పెట్టగానే ఆ ఫోటో సేవ్ చేసుకుంటే నెంబర్ సేవ్ చేసుకుని మన డీపీ కనపడుతుంది. అక్కడ ర్యాండమ్గా సేవ్ చేసుకుంటాడు. ఒక అమ్మాయి డీపీ రాగానే వాడు అబ్బాయి లాగా న్యూడ్ కాల్ అబ్బాయితో న్యూడ్ కాల్ దానికి డిఫాల్ట్గా వీడియో కాల్ చేస్తున్నాడు. లేకపోతే అబ్బాయి ఫోటో ఉంది అమ్మాయి ద్వారా చేయించేస్తున్నాడు. వాడు ర్యాండమ్గా వాడికి ఏ నెంబర్ డాటా ఎక్కడి నుంచి రాదు. వాడు నాకు కూడా కాల్ రావచ్చు, న్యూడ్ కాల్ మీకు కూడా రావచ్చు. ర్యాండమ్ కొట్టేస్తాడు. లక్కీగా మన నెంబర్ తగిలితే మనకు కాల్ వస్తుంది. అది అటెండ్ అయినప్పుడు మనము ఏదో బిజీలో ఉంటాం, మనం ఏదో వర్క్లో బిజీ ఉన్నాం, వీడియో కాల్ రాగానే ఇమీడియట్లీ కాల్ అటెండ్ చేసి మాట్లాడతాం. కాల్ అటెండ్ చేసేసరికి మనకు అపోజిట్ కంప్లీట్గా న్యూడ్గా కనిపిస్తే ముందు మన మైండ్ యాక్సెప్ట్ చేయదు. అంటే మనం ఎవరో అనే ఫీలింగ్తో మాట్లాడినప్పుడు అక్కడ ఇంకేదో జరిగితే మన మైండ్ కొంచెం దాన్ని ఆ షాక్లోకి వెళ్ళి మళ్ళీ రావడానికి ఒక 10 seconds పడుతుంది. ఇంకా కొందరు అసలు ఏందని మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. కొన్ని సందర్భాలు వాళ్ళు నువ్వు ఫ్రీగా ఉంటే నువ్వు కూడా న్యూగా ఓపెన్ అయ్యి మాట్లాడంటే కొందరు టెంప్ట్ అయిపోయి మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. ఇదంతా వీడియో రికార్డ్ చేసేసి బ్లాక్మెయిల్ చేస్తున్నావు. బ్లాక్మెయిల్ చేసేవాడికి నువ్వు ఎవరో తెలియదు. ర్యాండమ్ ఒక నెంబర్ కొట్టినా ఆ నెంబర్ నీకు తెలియదు. దాని తర్వాత డబ్బులు ఇవ్వకపోతే నీ మీద కేసు అవుతుంది, డబ్బులు పంపించాలని చెప్పేసి ఫోన్, లేదంటే నీకు ఢిల్లీలో కేసు అయింది, సిబిఐలో కేసు అయింది, సైబర్ క్రైమ్స్లో కేసు అయింది, నేను ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను, డిఎస్పీ మాట్లాడుతున్నాను, నీకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తున్నాం, మీకు పట్టుకోపోవడానికి వస్తున్నాం, ఇవన్నీ చెప్పేసరికి ప్యానిక్ అయిపోతున్నాం. అంటే వీడు బయట ఎవరికి చెప్పుకోలేను, వేరే విషయం అన్నా చెప్పుకోగలుగుతారు కానీ ఈ విషయం బయట చెప్పుకుంటే నేను చీప్ అవుతాను. ఇంకోటి వాస్తవానికి వీడు కాల్ మాట్లాడిండు, సరే వాళ్ళు చేసినా నువ్వు చేసినా నువ్వు మాట్లాడడానికి ఎవిడెన్స్ ఉంది, ఇది బయటకు వస్తే నేను చీప్ అవుతానే ఫియర్ తోటి ఎవరు చెప్పకుండా వాళ్ళు అడిగినంత డబ్బులు ఇచ్చేస్తున్నారు. లక్షలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇచ్చేయడం మళ్ళీ టెన్షన్ పడడం, ఏం జరుగుతుందో ఎప్పుడు ఏం జరుగుతుందో. వాడు ఫోన్ చేసి వస్తున్నాడు, పోలీసు వాళ్ళు బయలుదేరిండ్రు, మీ ఇంటి దగ్గర దాకా వచ్చిండ్రు, నువ్వు డబ్బులు పంపకపోతే నేను పోలీసు వాళ్ళు వస్తారు, డబ్బులు పంపిస్తే నేను రిటర్న్ చేసేస్తా వాళ్ళను. ఇవన్నీ సరికి చాలామంది డబ్బులు పంపుతున్నారు. మీకు ఎప్పుడైనా మీకు వాట్సాప్ కాల్, వీడియో కాల్ అన్నోన్ వ్యక్తి చేసినా నోన్ వ్యక్తి చేసినా ఈ ఫ్రంట్ కెమెరా క్లోజ్ చేసి కాల్ అటెండ్ చేస్తే ఫస్ట్ మన ఫేస్ రికార్డ్ కాదు. ఓకే, సో అక్కడ న్యూడ్ వీడియో ఉంది, లేకపోతే అమ్మాయి అబ్సీన్ కంటెంట్ ఉంది, ఇమీడియట్లీ ఫోన్ కట్ చేయండి. మన ఫేస్ రికార్డ్ కానంతసేపు వాడు మనల్ని ఏం చేయలేడు. ఇది చేసిన ఒకళ్ళు నిజంగా మన క్లోజ్ ఫ్రెండే ఫోన్ చేసి అప్పుడు ఫింగర్ తీసేయండి, 2-3 seconds, నష్టం లేదు. అంటే దాన్ని ప్రాక్టీస్ చేస్తే ఇక ఈ హనీ ట్రాప్ అనేది తగ్గిపోతుంది కంప్లీట్గా. ఓకే, డిఫాల్ట్గా ఫ్రంట్ కెమెరా క్లోజ్ చేసి కాల్ అటెండ్ చేసి మన వాడనుకుంటే తీస్తావు, లేదంటే అట్లే కంటిన్యూస్. ఇలా చేస్తే మనం ఈ హనీ ట్రాప్ నుంచి సైబర్ క్రైమ్స్లో మెయిన్ ఏంటంటే మన యొక్క భయాన్ని వాడు ఆసరా చేసుకుంటాడు. మనం ఎంత భయపడితే వాడు అంత ఆసరా చేసుకుని డబ్బులు వస్తుంది. నువ్వు భయపడకుండా నువ్వు వాటితో కాన్ఫిడెంట్గా మాట్లాడి, నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ నేను చేసుకున్నా చేసుకోపోరా, నేనే స్టేటస్ పెడుతున్నా, ఇవన్నీ చేసరికి ఏంటంటే వాడు ఎదుటివాడు భయపడే అవకాశం ఉంటుంది. వాడు మిమ్మల్ని వదిలేస్తాడు. ఎందుకంటే సైబర్ అఫెండర్ నిన్నే టార్గెట్ చేయని, నీ శత్రువు కాదు, నీ పగోడు కాదు. నీ దగ్గర డబ్బులు రావని తెలిసిన మరుక్షణం నిన్ను వదిలేసి ఇంకొని పట్టుకుంటాడు. ఎందుకంటే కొన్ని కోట్ల మంది ఉన్నారు కదా, స్మార్ట్ ఫోన్ వాటిలో కొన్ని కోట్ల మంది ఉన్నారు, ఎవరైనా పట్టుకోవచ్చు. కాబట్టి వాడు నువ్వు భయపడితే ఎంత భయపడితే అంత భయపడిస్తాడు. నువ్వు ధైర్యంగా మాట్లాడితే ఇమీడియట్లీ నిన్ను వదిలేసి ఇంకోటి దగ్గర. ఎందుకంటే రీసెంట్గా వాట్సాప్ కాల్స్ కూడా ఇంటర్నేషనల్ నంబర్స్ నుంచి చాలా మందికి వచ్చాయి. ఇది చాలా మంది ఫేస్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే స్కూపింగ్ అనే కొన్ని యాప్స్ వేసుకున్నప్పుడు మనం ఏ నెంబర్తో కాల్ రావాలో సెట్ చేసుకోవచ్చు. కానీ యాక్చువల్గా ఆ నంబర్స్ అన్ని ఇక్కడ నుంచి ఇండియా నుంచి ఉంటుంది. మనం సెట్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నేమ్తో మీకు కాల్ రావాలనుకున్నాను, నా నెంబర్ మీ దగ్గర లేకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ యొక్క ఈ ఛానల్ CEO ఫోన్ చేసినట్లు ఆయన పేరు CEO మైక్ టీవీ అని పెట్టేసి కాల్ చేస్తాను. మీ దగ్గర నా నెంబర్ ఉండదు, కానీ నేను కాల్ చేస్తే నీకు CEO మైక్ టీవీ అని వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇలా సెట్ చేసుకోవచ్చు. లేదా నేను ఇంటర్నేషనల్ నెంబర్ కూడా సెట్ చేసుకోవచ్చు కదా. నేమ్ ప్లేస్లో ఇంటర్నేషనల్ ఒక నెంబర్ పెట్టి డయల్ చేస్తే నీకు ఆ నెంబరే డిస్ప్లే అవుతుంది. ఓకే, సో మనం క్రాస్ చెక్ చేసుకోకుండా ఉంటే మనం ఇటువంటి డౌట్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే కట్ చేసి ఆ నెంబర్కు మళ్ళీ మీరు కాల్ చేయండి, కనెక్ట్ కాదు. ఫేక్ నెంబర్స్ మళ్ళీ కాల్ చేస్తే కనుక అది క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. అట్లా వచ్చిన నెంబర్లని జెన్యూన్ అనుకోవడానికి లేదు. సో మనం మాట్లాడి కన్ఫర్మ్ అయ్యేంత వరకు కూడా అది వాళ్ళ కాదని చెప్పలేము.